ఇవాళ చిరంజీవి గారికి 71 ఏళ్ళని పులిచేరి రమేష్ చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. హ్యాపీ బర్త్డే మెగాస్టార్, 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 హ్యాపీ బర్త్డే మెగాస్టార్. ఓకేనా. ఈరోజు పులిచేర రమేష్ మొదటి నుంచి చిరంజీవి గారి అభిమాని. ఆయన ప్రతి కార్యక్రమం చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు కాదు దాదాపు 30 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. మరి వారి ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళ చిరంజీవి గారికి 71 ఏళ్ళని పులిచేర రమేష్ చెప్పడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన 71 ఏళ్ళ యువకుడిలాగా ఉన్నారు. ఎంత పెరిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన అంత ఎత్తు శిఖరాలకు వెళ్ళారు. అలాగే వాళ్ళ తనయుడు కూడా రామ్ చరణ్ గారు కూడా తండ్రికి తగ్గ తనయుడిలాగా చాలా వినయంగా నేను చూస్తుంటాను రామ్ చరణ్ గారిని. వాళ్ళ నాన్నగారు మాట్లాడుతుంటే స్టేజ్ మీద వెనక వాటర్ బాటిల్ పట్టుకొని నిల్చుంటాడు, చక్కగా ఉంటాడు. ఒకరోజు నేను కృష్ణ గారు మనోడు సినిమా ముహూర్తం షాట్కి వెళ్తే కృష్ణ గారు కుర్చీ మీద కూర్చుంటే ఆయనతో మాట్లాడాలి, కింద ఇలాగ మోకాళ్ళ మీద కూర్చొని ఆయనతో మాట్లాడుతున్నారు. అంత గొప్ప వ్యక్తిత్వం గల మనిషి చిరంజీవి గారి అబ్బాయి. అంటే ఇది ఎలాగంటే ఆ తండ్రి దగ్గర నుంచి పునికి పుచ్చుకున్నాడు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా కలకాలం హ్యాపీగా ఉండాలి, చిరంజీవి గారు నిండు నూరేళ్ళు ఉండాలి, ఆ కుటుంబం హ్యాపీగా ఉండి ఇంకా ఎన్నో చరిత్రలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా జనసేన పార్టీ జన సైనికులు వీర మహిళల నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకలు పశ్చిమ నియోజకవర్గ నాయకులు పులిచేరి రమేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి గారి జన్మదిన వేడుకలు పులిచేరి రమేష్ గారు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా చిరంజీవి గారికి ఎంతో అభిమానంగా తోడుండి మెగా ఫ్యామిలీ నుంచి నేను బలంగా నిలబడాలని, అలాగే అదే తరహాలో జనసేన పార్టీకి ఆయన సేవలు అందిస్తున్నారు. అందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు కూడా ఈ ఒక్క కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారు, జనసేన పార్టీ నాయకులు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మేమందరం కూడా మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాట్లాడండి. అందరికీ నమస్కారం. సిటీ వైడ్ చిరంజీవి యువసేనకి నేను అధ్యక్షుడిని. నా పేరు పులిచేరి రమేష్ బాబు. మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారికి అభిమాన సంఘాలుగా నడుపుతూ వారి యొక్క చూపిన బాటలో సేవాభావంలో మేము నడుచుకుంటూ వారి పుట్టినరోజు ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక సేవా కార్యక్రమం వారి పేరు మీద నిర్వహిస్తూ ఉన్నాము. గత కొద్ది సంవత్సరాల క్రితం 4-5 సంవత్సరాలుగా కంటిన్యూషన్లో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆ రక్తదాన శిబిరాల్లో వందలాది మంది లక్ష్యం ఇవ్వడం జరిగింది. అలాగే తదుపరి కాలంలో కూడా మేము ప్రతి ఒక్కరికి ఏదో ఒక సేవ, విద్యార్థులకు ఆర్థిక సహాయం, వికలాంగులకి ఇలాంటి సహాయం, ఏదో ఒకరికి మేము ఉపయోగపడాలి చిరంజీవి గారి పేరు మీద. చిరంజీవి గారికి అటువంటి నచ్చదైన ఉద్దేశంతో వాళ్ళ ఆలోచనల విధంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న గారు, అలాగే మా జనసేన నాయకులు కృష్ణాపెన్న మహిళా జిల్లా కోఆర్డినేటరు మల్లిపు విజయలక్ష్మి గారు, అలాగే ఐజా గారు, అలాగే మన రవికృష్ణ గారి తరఫు నుంచి బొట్ట నాగార్జున గారు, ఇలాగ వీళ్ళందరూ ఇంకా చాలామంది పెద్దలందరూ మరి మా అందరూ కూడా విచ్చేశారు. మరి వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.